దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భారీ బజ్ క్రియేట్ చేసింది. గతేడాది విడుదలైన 3 నిమిషాల గ్లిమ్స్ టీజర్ సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది. కాల ప్రవాహంలో గతం, వర్తమానం, భవిష్యత్తులను అనుసంధానించే కథనంతో విజువల్ గ్రాండ్ ఇయర్ లో మరో మైలురాయిగా వారణాసి నిల్వనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్న నేపథ్య సంగీతం ఈ ప్రపంచాన్ని మరింత ఉజ్వలంగా నిలబెట్టనుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ విజువల్ స్పెక్టాక్టికల్ ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్ మాత్రమే కాకుండా బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా మార్చుకున్నారట. రాజమౌళి విజన్ కు తగ్గట్టుగా మహేష్ బాబు ఏకంగా 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ రన్నింగ్ స్టైల్ పూర్తిగా కొత్తగా ఉంటుందని, అది 2 కీలక సన్నివేశాల్లో హైలైట్ గా నిలుస్తుందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా 2 భాగాలు వస్తుందనే ప్రచారంపై రాజమౌళి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మొదట పార్ట్ 1, పార్ట్ 2 గా ప్లాన్ చేసినప్పటికీ కథ ఎమోషన్ దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఒకే భాగంగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. దాదాపు 3 గంటల నిడివితో ఎమోషన్, యాక్షన్, అడ్వెంచర్లతో కూడిన అద్భుతమైన జర్నీని ప్రేక్షకులకు అందించబోతున్నారు. దీంతో పార్ట్ 2 రూమర్లకు చెక్ పడింది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్ని అంశాలు కలిసి వారణాసిని భారతీయ సినిమాకి గర్వకారణంగా నిలబెట్టే ప్రాజెక్ట్ గా మారుస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి వారణాసి కేవలం మరో సినిమా కాదు, ఇది భారతీయ సినిమాను గ్లోబల్ మ్యాప్ పై మరో స్థాయికి తీసుకెళ్లే సినీ యాత్ర. రాజమౌళి విజన్, మహేష్ బాబు ప్రెజెన్స్, కీరవాణి సంగీతం అన్ని కలిసి వెండి తెరపై చరిత్ర రాయబోతున్నారనే భావన ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతుంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ విజువల్ మహా విస్ఫోటనం జరిగితే రికార్డులు బద్దలు కావడం కాదు, కొత్త రికార్డులు పుట్టడం ఖాయం. ఇండియన్ సినిమా శక్తిని ప్రపంచానికి మరోసారి గట్టిగా చాటే రోజుకి కౌంటౌన్ ఇప్పుడే మొదలైంది. మరి మహేష్ బాబు రుద్ర అవతారంలో ఎలా ఉండబోతున్నారని మీరు అనుకుంటున్నారు? రాజమౌళి సింగిల్ స్టార్ నిర్ణయం కరెక్టేనా? కింద కమెంట్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.